హైడ్రోకార్బన్లు సంతృప్త మరియు అసంతృప్త. మిత్రులారా, ఇప్పుడు మనం హైడ్రోకార్బన్ అంటే ఏమిటో అర్థం చేసుకుంటాం. కర్బన సమ్మేళనాలు అనేక మూలకాలను కలిగి ఉంటాయి. చాలా కర్బన సమ్మేళనాలు ఎక్కువ లేదా తక్కువ పరిమాణంలో హైడ్రోజన్ మూలకాన్ని కలిగి ఉంటాయి. కార్బన్ మరియు హైడ్రోజన్ అనే రెండు మూలకాలను మాత్రమే కలిగి ఉండే సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు. హైడ్రోకార్బన్లు అత్యంత సరళమైన మరియు ప్రాథమిక కార్బన్ సమ్మేళనాలు. మీథేన్ CH4 అతి చిన్న హైడ్రోకార్బన్. మనం దీని నిర్మాణాన్ని చూద్దాం. హైడ్రోకార్బన్ యొక్క రేఖా నిర్మాణం అనగా లైన్ స్ట్రక్చర్ లేదా నిర్మాణ సూత్రం, స్ట్రక్చురల్ ఫార్ములా వ్రాయడంలో మొదటి దశ అణువులో ఉన్న కార్బన్ పరమాణువులను ఏకబంధాల అనగా సింగిల్ బాండ్స్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించడం మొదటి దశ. C2H6 ఈథేన్. దీని తర్వాత రెండవ దశలో టెట్రావాలెంట్ కార్బన్లోని మిగిలిన బంధాలను వ్యాలెన్సీస్ పూర్తి చేయడానికి అణువులోని హైడ్రోజన్ పరమాణువులను ఉపయోగిస్తుంది. రెండవ దశ C2H6. పిల్లలు, ఈ ఆకృతి ఈథేన్ యొక్క ఎలక్ట్రాన్ బిందువుల నిర్మాణాన్ని రెండు సారూప్య పద్ధతుల్లో చూపిస్తుంది. ప్రొపేన్ యొక్క పరమాణు సూత్రం C3H8. దాని నుండి ప్రొపేన్ యొక్క నిర్మాణాన్ని తెలుసుకుందాం పదండి. మొదటి దశ 3 కార్బన్ పరమాణువులను ఏకబంధాల ద్వారా కలపడం. రెండవ దశ 3 కార్బన్ పరమాణువులను 4 ఏక సంయోజనీయత బంధాన్ని పూర్తి చేయడానికి అణువులోని 8 హైడ్రోజన్ పరమాణువులను ఉపయోగించడం. ఈథేన్ మరియు ప్రొపేన్ యొక్క పై నిర్మాణ సూత్రాల నుండి కార్బన్ యొక్క అన్ని పరమాణు బంధాలు ఏక బంధాల ద్వారా పూర్తి చేయబడ్డాన్ని చూడొచ్చు. ఇటువంటి సమ్మేళనాలను సంతృప్త సమ్మేళనాలు అంటారు. కాబట్టి మనం దీన్ని ఈ విధంగా చెప్పొచ్చు. ఈ హైడ్రోకార్బన్లలో ప్రతి కార్బన్ పరమాణువు యొక్క 4 ఏక సంయోజనీయత బంధాన్ని ఏర్పరిచారు. వీటిని సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. సంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కేన్స్ అని కూడా అంటారు. ఉదాహరణకు మీథేన్ CH4, ఈథేన్ C2H6, ప్రొపేన్ C3H8, బ్యూటేన్ C4H10 మొదలైనవి. పిల్లలు, ఇప్పుడు మనం 2 కార్బన్ పరమాణువులను కలిగిన మరికొన్ని హైడ్రోకార్బన్లను చూద్దాం. ఈథీన్ లేదా ఇథిలిన్ C2H4, 2 ఈథైన్ C2H2. ఈథేన్ యొక్క నిర్మాణ సూత్రాన్ని వ్రాసే పద్ధతి ఈ క్రింది విధంగా ఉంటుంది. ఈథీన్ పరమాణు సూత్రం C2H4. మొదటి దశ కార్బన్ పరమాణువులను ఏకబంధాలతో అనుసంధానించడం. రెండవ దశ 4 ఏక సంయోజనీయత బంధాన్ని పూర్తి చేయడానికి అణువులోని 4 హైడ్రోజన్ కార్బన్ పరమాణువులను ఉపయోగించడం. పిల్లలు, 2 కార్బన్ పరమాణువులలో ఒక్కొక్క బంధం అసంపూర్ణంగా ఉండడాన్ని మీరు చూడొచ్చు. మనం దీనికోసం క్రింది దశలను ఉపయోగిస్తాం. మూడవ దశ 2 కార్బన్ పరమాణువుల మధ్య ఏక మరియు ద్విబంధాలను ఉపయోగించడం వల్ల సమ్మేళనం పూర్తవుతుంది. అంటే ఈ విధంగా ఈథైన్ C2H2. మొదటి దశ కార్బన్ పరమాణువులను ఏకబంధాలతో జత చేయడం. రెండవ దశ ఈథైన్ సమ్మేళనాన్ని పూర్తి చేయడానికి అణువులోని 2 హైడ్రోజన్ కార్బన్ పరమాణువులను ఉపయోగించడం. పిల్లలు, ప్రతి కార్బన్ అణువు యొక్క 2 బంధాలు పూర్తి కాలేదని మనం చూడొచ్చు. కాబట్టి దీనికోసం మనం తదుపరి దశను ఉపయోగిస్తాం. మూడవ దశ 2 కార్బన్ పరమాణువుల మధ్య ఏక మరియు ద్విబంధాలను ఉపయోగించడం ద్వారా సమ్మేళనం పూర్తి కాదు. దీనికోసం మనం 2 కార్బన్ పరమాణువుల మధ్య త్రిబంధాన్ని ఉపయోగించడం ద్వారా 4 ఏక సంయోజనీయత బంధాన్ని పూర్తి చేస్తాం, అంటే ఈథైన్. పిల్లలు, పై ఉదాహరణ నుండి 2 కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం లేదా త్రిబంధం ఉన్న హైడ్రోకార్బన్ను అసంతృప్త హైడ్రోకార్బన్ అంటారు అని మనం చెప్పొచ్చు. మరియు కార్బన్ నుండి కార్బన్ ద్విబంధాలను కలిగి ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కిలీన్లు అంటారు. అదేవిధంగా వాటి నిర్మాణంలో కార్బన్ నుండి కార్బన్ త్రిబంధాలను కలిగి ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కైన్లు అంటారు. పిల్లలు, దీని గురించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా సంతృప్త సమ్మేళనాల కంటే అసంతృప్త సమ్మేళనాలు మరింత చురుగ్గా ఉంటాయి.